భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై భౌతిక దాడికి దిగింది కాలేజీ యాజమాన్యం. న్యూస్ కవరేజ్కి వెళ్లిన మీడియాపైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. సాక్షి ప్రతినిధి సురేంద్రపై కాలేజీ యాజమాన్యం దాడి చేసింది. విద్యార్థినీలకు అండగా నిలబడుతున్నారనే అక్కసుతో ఈ అరాచకానికి పాల్పడింది కాలేజీ యాజమాన్యం. గుడ్లవల్లేరు కాలేజీ యాజమాన్యం దౌర్జన్యానికి పాల్పడింది. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై భౌతిక దాడికి దిగింది కాలేజీ యాజమాన్యం. న్యూస్ కవరేజ్కి వెళ్లిన మీడియాపైన దౌర్జన్యానికి పాల్పడ్డారు. సాక్షి ప్రతినిధి సురేంద్రపై కాలేజీ యాజమాన్యం దాడి చేసింది. విద్యార్థినీలకు అండగా నిలబడుతున్నారనే అక్కసుతో ఈ అరాచకానికి పాల్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విద్యార్థులకు అండగా నిలుస్తున్నారనేటువంటి కారణంతో మీడియా పైన కాలేజీ యాజమాన్యం దౌర్జన్యాన్ని దిగడం, సాక్షి ప్రతినిధిని కూడా నెట్టివేయడం మనం లైవ్లో చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి సతీష్? సిద్ధేశ్వర్, ఒకవైపు ఆ ఆడపిల్లల జీవితాలను పణంగా పెట్టి వాళ్ళ జీవితాలను భయాందోళనకు నెట్టేసినటువంటి గుడ్లవల్లేరు శేషారావు ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం మరొక వైపు ఇప్పుడు విద్యార్థుల పైన మీడియా పైన కూడా భౌతిక దాడి చేసింది. విద్యార్థులు ఎవరైతే గత 2 రోజుల నుండి కాలేజీలో జరుగుతున్నటువంటి ఆందోళన, ముఖ్యంగా కాలేజీ హాస్టల్లో ఉన్నటువంటి ఆ వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేసి కొందరు విద్యార్థులు వాటిని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. సుమారుగా 300 వీడియోల వరకు అన్నటువంటి ఒక వివాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి విద్యార్థుల ఆందోళనకు కవర్ చేస్తున్నందుకు, విద్యార్థులకు అండగా నిలిచినందుకు, విద్యార్థుల న్యాయ పోరాటానికి గొంతుగా నిలిచినందుకు సాక్షి మీడియా పైన, సాక్షి మీడియా ప్రతినిధుల పైన ఈరోజు మధ్యాహ్నం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది రూపంలో ఉన్నటువంటి రౌడీ మోకలు, యాజమాన్యం పురమాయించినటువంటి రౌడీ మోకలు, యాజమాన్యం కేవలం దాడుల కోసం నియమించినటువంటి కొందరు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షి ప్రతినిధి సురేంద్ర పైన దాడి చేశారు. ఇవాళ ఉదయం నుండి కూడా విద్యార్థుల ఆందోళన సాక్షి కవరేజ్ చేస్తూ ఉంది. విద్యార్థులు ఏదైతే నిన్నటి నుండి కూడా బలవంతంగా విద్యార్థులను కాలేజీ నుండి పంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బలవంతంగా విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి కాలేజీ నుండి, హాస్టల్ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోవాలని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినటువంటి యాజమాన్యం పంపించేస్తుంది. ఆ క్రమంలో బయట విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఎందుకు బలవంతంగా పంపిస్తున్నారు? ఈ పంపించేటువంటి క్రమంలో విద్యార్థుల ఆందోళనను సాక్షి ప్రతినిధి సురేంద్ర కవరేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కవరేజీకి వెళ్ళినందుకు సాక్షి ప్రతినిధి సురేంద్ర పైన కాలేజీకి సంబంధించినటువంటి సిబ్బంది, కాలేజీ యాజమాన్యం ఆదేశాల మేరకు భౌతికంగా దాడి చేశారు, కొట్టే ప్రయత్నం చేశారు, అక్కడనే నెట్టేశారు. అంతేకాక ఎవరు ఇక్కడ కవరేజ్ చేయడానికి వీల్లేదంటూ దాడి చేసి పంపించేసినటువంటి పరిస్థితి. సో పూర్తిగా ఆ అరాచకం, ఎందుకంటే ఆ యాజమాన్యం తీరు ఒకవైపు కేవలం సాక్షి మీడియాని, అదేవిధంగా మీడియా పైనే కాదు విద్యార్థులను కూడా కొట్టించినటువంటి పరిస్థితి. బయట ఎవరైతే విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారో
ఎందుకు విచారణ పూర్తయ్యకుండానే విచారణ సమగ్రంగా జరగకుండానే విద్యార్థులు ఎందుకు బలవంతంగా అక్కడి నుండి పంపించేస్తున్నారని ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల పైన కూడా కాలేజీ యాజమాన్యం మనుషులను పెట్టి కొట్టించింది, రౌడీ మూకలను పెట్టి కొట్టించింది. సిబ్బంది పేరుతో ఎవరైతే కొందరు ఇటువంటి దాడుల కోసం ప్రత్యేకంగా నియమించుకున్నటువంటి సిబ్బందిని పెట్టి కొట్టించిన పరిస్థితి. అటు విద్యార్థులను కొట్టింది, ఇంకొక వైపు మీడియా ప్రతినిధుల్ని, ముఖ్యంగా సాక్షి టీవీ ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విద్యార్థులకు గొంతుగా నిలిచినందుకు, విద్యార్థుల పక్షాన విద్యార్థుల గొంతు వినిపిస్తున్నందుకు, విద్యార్థుల డిమాండ్ బలంగా వినిపిస్తున్నందుకు సాక్షి ప్రతినిధుల పైన, సాక్షి మీడియా పైన కూడా ప్రత్యేకంగా ఉద్దేశపూర్వకంగా దాడి చేసిన పరిస్థితి. మీడియా అని చెప్పినా సరే అక్కడ పోలీసులు నియంత్రించే ప్రయత్నం చేసిన ఈ యాజమాన్యం రెచ్చిపోయి మరి దాడి చేసింది. ఎందుకంటే ఈ యాజమాన్యానికి గత 2 రోజులుగా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, యాజమాన్యానికి సంబంధించినటువంటి ఎవరిని ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. ఈ కేసుకు సంబంధించి యాజమాన్యం తప్పు లేదు అనేటువంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా రెచ్చిపోతుంది యాజమాన్యం అని చెప్పొచ్చు. సో ఇవాళ ఏకంగా విద్యార్థులనే కొట్టించింది, మీడియా ప్రతినిధులను కొట్టించింది. ఇప్పటి వరకు కూడా ఈ ఘటనకు సంబంధించి యాజమాన్యం దీనికి సంబంధించినంత వరకు పూర్తి సహకారం అందించలేదు విచారణకి. అంతేకాకుండా విద్యార్థులకు సంబంధించినంత వరకు న్యాయం ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారో, గడిచినటువంటి 29వ తేదీ రాత్రి నుండి కూడా ఇప్పటి వరకు కూడా నిద్రాహారాలు మాని కొందరు విద్యార్థులు, ముఖ్యంగా అమ్మాయిలు ఆ కళాశాలలో హాస్టల్లో ఆ కంటి మీద కునుకు లేకుండా ఆందోళన చేస్తుంటే ఆ ఆందోళన కవరేజ్ చేసినందుకు మీడియాపై దాడి చేయడం, ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులను కొట్టించడం, ఇంకోవైపు విచారణ కోసం వెళ్ళినటువంటి పోలీసులు కూడా విద్యార్థులు బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర పూర్తిగా ఒక ఉద్రిక్త వాతావరణంలో కాదు, ఆ కాలేజీలో విద్యార్థులపైన దాడులు బెదిరించి భయపెట్టి ఇంటికి పంపించడం, దాన్ని కవర్ చేస్తున్నందుకు మీడియాను కూడా బెదిరించే ప్రయత్నం, మీడియా పైన దాడి చేసి మీడియా ప్రతినిధుల్ని, ముఖ్యంగా సాక్షి టీవీకి సంబంధించిన ప్రతినిధి సురేంద్రను కొట్టారు, అక్కడ దాడి చేశారు. అక్కడ కవరేజ్ చేసేందుకు వెళ్ళినందుకు, అక్కడ విద్యార్థుల ఆందోళనలు కవరేజ్ చేస్తున్నందుకు, అక్కడ విద్యార్థుల గొంతును వినిపిస్తున్నందుకు సాక్షి టీవీ ప్రతినిధి పైన, సురేంద్ర పైన దాడి చేసిన పరిస్థితి. సో ఈ కళాశాల యాజమాన్యం దాష్టికాలు, అరాచకాలు ఎంత పేటరేగిపోతున్నా సరే ఇప్పటి వరకు కూడా కళాశాల యాజమాన్యం పైన మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఎటువంటి యాక్షన్ లేకపోవడం అనేది తీవ్ర విమర్శలు పాలవుతుంది. సిద్ధేశ్వర్. ఓకే సతీష్. న్యాయం కోసం ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్కు అండగా నిలవాల్సిన పోలీసులు వారిని బెదిరిస్తున్నారు. విజయవాడ గుడ్లవల్లేరు ఘటనలో ఆందోళన చేస్తున్న విద్యార్థినీలతో దురుసుగా ప్రవర్తించారు మహిళా పోలీసులు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే మీరెందుకు ఇలా చూస్తున్నారంటూ గద్దించారు. మీ వల్ల మేము తిండి తిప్పలు లేకుండా నిన్నటి నుంచి వర్షంలో పడి చస్తున్నామంటూ బెదిరించారు. వీడియో తీస్తుంటే మీరు చూశారా అంటూ విద్యార్థినుల్ని ఎదురు ప్రశ్నించారు. మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది కదా మేడం అంటూ స్టూడెంట్స్ సమాధానం చెప్పడంతో బాధ్యతల గురించి మీరు మాకు చెప్పొద్దంటూ రివర్స్లో బెదిరించారు మహిళా పోలీసులు. కొట్టే వీడియో వద్దంట వాళ్ళ అన్నయ్య వాళ్ళని చెప్పండి. అక్క ఈ వీడియో ఎవరికైనా పెట్టండి. చూడటానికి వెళ్తాం అంతే ఉండి బాబు. నా తిరుగు పూర్తిగా కళ్ళతో చూసిన విషయాన్ని మాత్రం